అందరికీ నమస్కారం. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. అలా కాకుండా సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజున లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం. అయితే ఈ సంవత్సరం మార్చి 3వ తేదీన మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాం. లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత స్నానమాచరించి పూజా మందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి. అవి లేకపోతే 6 మామూలు వత్తులు వేసి దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిది. అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఆ మంత్రం లక్ష్మీ కమల వాసినయే స్వాహ. దీన్నే విమల మంత్రం అని కూడా అంటారు. గులాబీ పూలు, పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించినా మంచి ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయినం ఇవ్వాలి. ఇలా చేసిన ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాన్ని లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. కొందరి ఇళ్లల్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఇలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి నాడు వట్టి వేళ్లు కలిపిన నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసినా లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసినా మంచి ఫలితం ఉంటుంది. అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం చేయాలని, ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్లు, బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున ఈ 2 స్తోత్రాలు విన్నా చదివినా అన్ని శుభాలే కలుగుతాయి. అవేంటంటే కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం. ఈ విధంగా లక్ష్మీదేవి జయంతి రోజున ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.